హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే, దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ గోయింగ్ టు సింహాచలం. సో మేము మా బర్త్డే రోజున అందరినీ తీసుకుని సింహాచలం వెళ్ళాం. ఇంకా అందరం కార్లో స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా కొంతమంది బస్సులో వస్తున్నారు, మమ్మీ పిన్ని వాళ్ళందరూ. సో మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాం ఇంకా సింహాచలం. నాకైతే కార్ విండో సీట్ అంటే చాలా ఇష్టం. ఆ వ్యూ వేరేలా ఉంటుంది. ఇంకా పాటలు పెట్టుకుంటే ఆ ఫీలింగే వేరే. అసలు మంచిగా పాటలు వింటూ ఇంకా వెళ్తూ ఉన్నాం. నేనైతే ఆఫ్టర్ 6 years తర్వాత మళ్ళీ సింహాచలం వెళ్ళాను. సో అప్పుడెప్పుడు జాన్వి పుట్టినప్పుడు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. నాకైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఇంకా మేము అప్పుడే సింహాచలం కొండ ఎక్కుతున్నాం. సో ఇంకా అందరం గోవిందా గోవిందా అంటూనే ఉన్నాం. ఇంకా నాకైతే ఏదో తెలియని హ్యాపీనెస్, ఇంకా పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. సో మనం కొన్ని ప్లేసెస్కి అటాచ్ అయిపోయినప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా. సో నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏ గుడికి వెళ్ళినా కూడా. I am just enjoying the view and mountains and everything with plus music also. So నాకైతే చాలా నచ్చింది అక్కడ కూర్చోవడం. ఇంకా ఇంకా అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఫోన్స్ అయితే ఎలా లేదన్నారు లోపలికి, బట్ మేమైతే ఒక ఫోన్ తీసుకెళ్ళిపోయాము ఎవరికి తెలియకుండా. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వీడియో తీయమన్నాం. గోవిందా గోవిందా అంటాం, మా వీడియో తీయనేసి. కనిపిస్తున్నాను గోవిందలో. ఇంకైతే మాకు దర్శనం చాలా బాగా అయింది. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కింద ఉన్న హోటల్కి వెళ్తున్నాం అనమాట. సో ఈలోగా అక్క నేను డిక్కీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా అక్కడ స్కూటీ నుంచి మాయ మమ్మీ వస్తున్నారు. సో ఇంకా వాళ్ళని అరుచుకుంటూ ఇంకా డిక్కీలో నుంచి మేము భలే ఎంజాయ్ చేసాం. This is all about this vlog. Bye guys, see you on the next vlog.